शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे वागीशाद्याः सुमनसः सर्वार्थानाम् उपक्रमे यन्नत्वा कृतकृत्याश्रुस्तन्नमामि गजाननं शारदा शारदां भूजवदना वदनां भुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिः सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामां अरविन्दसमानसुन्दरास्यामरविन्दासनसुन्दरीं वासे। ప్రస్తుతం సమాసోక్తి అలంకారంలో ఉన్నాము. దీంట్లో మన ప్రధానంగా మూడు రకాలు ప్రధానంగా చెప్పారు. ఏమిటి అంటే విశేషణ సామ్యము, ఔపమ్యము అనేటువంటి రెండిటితో ప్రధానంగా ఉంటుంది. దాంట్లో మళ్ళీ ఈ సాధారణ విశేషణ సామ్యం ఉన్నది ధర్మ కార్య సమారోపాభ్యాం ద్విధా అని. ధర్మ కార్య ధర్మారోపము, కార్య సమారోపము అని రెండు విధాలు ఉంటుందని. అలాగే ఔపమ్య గర్భమైన విశేషణ సముత్థాపితమైనట్టయితే ఉపమా సంకర సమాసాభ్యాం ద్విభేద అన్నారు. సమాసాభ్యాం ద్విభేద, ఉపమా తర్వాత ఉపమా సాంకర్యము, తర్వాత సమాసము, వాటి చేత కూడా రెండు రకాలుగా ఉంటుంది అని ఈ విధంగా రకరకాల భేదాలు చెప్పుకుంటూ వచ్చాడు అక్కడ. దాంట్లో శుద్ధ కార్య సమారోప అని మొదలు చెప్పారు. దానికి ఉదాహరణగా ఏదో విలిఖతి కుచా ఉచ్చైర్గాఢం కరోతి చ కచగ్రహం అని అక్కడ ఆ ఓడిపోయిన రాజుల యొక్క ఆ స్త్రీలు భయంతో పరిగెట్టిపోతూ ఉంటే ఆ చెట్ల యొక్క అమ్ముళ్ళు అవి వాటిని గీసుకోవడం, వాళ్ళ వస్త్రాలు ఆ చెట్ల కొమ్మలకో ముళ్ళకో తగులుకోవడం, ఇలాగా వర్ణన చేశారు. చేసి ఒక దీంట్లో ఏం చెప్పారంటే ఈ ఏవైతే విలేఖనము సాధారణంగా స్త్రీలు చెక్కిళ్ళ మీద పత్రలేఖనం అని ఏదో అందంగా డిజైన్ లాంటివి వేసుకునేవారు పూర్వకాలం. అలాగా ఈ ముళ్ళోవి గీసుకోవడంతో అవన్నీ అటువంటి విలేఖనంగా ఉందని, అలాగే వారి యొక్క ఆ చెట్టు ముళ్ళకో కొమ్మకో తగులుకుని వాళ్ళ వస్త్రము లాగబడినట్టుగా ఉందని, ఈ విధంగా శుద్ధ కార్య సమారూపాత్ ఖదిరస్య హఠకాముక వ్యవహార ప్రతీతి విశేషణ సామ్యేన ఉదాహృత. ఇక్కడ కచగ్రహం అనేది ఒకటి, తర్వాత లలితే వక్త్రే పత్రావళీం అసమంజసాం లిఖతి అంశుకం వికర్షతి. ఈ విధంగా హఠాత్ ఈ పదాలు వల్ల ఏమవుతుందంటే ఉభయులకి విశేషణ సామ్యం చేత అక్కడ ఒక ధూర్తుడి యొక్క
కార్యక్రమం, అతని యొక్క చర్య ఇక్కడ సూచింపబడుతోంది అనమాట. ప్రస్తుతమునందు, అప్రస్తుతం అన్నమాట. తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే ఇక్కడ అత్ర పత్రావళీ విలేఖనాది శుద్ధ కార్య సమారోపాత్ ఖతిరస్య హఠ కాముక వ్యవహార ప్రతీతి విశేషణ సామ్యేన ఉదాహృత అత ఉభయమయత్వేన యథా. అనగా కార్య సమారోపము, విశేషణ సామ్యము రెండు ఉన్నటువంటిది ఉదాహరణ మరొకటి చూపిస్తున్నాము అన్నాడు. నిర్లూనాన్యలకాని పాటితముర కృష్ణోధర ఖండిత కర్ణేరుజ్జనిత కృతంచ నయనే నీలాబ్జకాంతే క్షతం యాంతీనాం అతి సంభ్రమాకుల పదన్యాసం మరౌ నీరసై కిం కంటకిభిః కృతన్నతరుభిః తద్వైరివామభ్రువాం. ఇందాకాటి శ్లోకంలో ఉన్న భావంతో అటువంటిదే ఇది మరొక శ్లోకము. అతి సంభ్రమాకుల పదన్యాసం, అలాగే యాంతీనాం తద్వైరి వామభ్రువాం యాంతీనాం, ఆ మరుస్థలంలో వెళుతూ ఉన్నటువంటి అతి సంభ్రమాకుల పదన్యాసం, మిక్కిలి తొట్టుబాటుతోటి అడుగులు వేసుకుంటూ వెళుతున్నటువంటి ఆ స్త్రీల యొక్క వారికి ఏమేమి చేశారు, వేటి చేత చేయబడింది అంటే కంటకిభి తరుభి, అంటే ముళ్ళున్నటువంటి ఆ చెట్ల చేత, కింకిం నకృతం, ఏదేది చేయబడలేదు అంటే అన్ని చేయబడ్డాయి అని తాత్పర్యం అనుకోండి. నిర్లూనాన్యలకాని, ఆ వాళ్ళ యొక్క కేశములు ఆ ముళ్ళకి వాటికి తగులుకుని అవి చిక్కుబడి ఖండింపబడ్డాయి. పాటితముర కృష్ణోధర ఖండిత, పురహ పాటితం, వాళ్ళ యొక్క వక్షస్థలము దెబ్బ తగిలింది, కొట్టబడింది అని అర్థం అనుకోండి. అధరః కృష్ణః ఖండితః, వారి యొక్క అధరము, పెదవి, కింది పెదవి ఖండింపబడింది. అలాగే కర్ణే రుగ్జనిత, చెవులో రోగం ఏర్పడింది అంటే బాధ ఏర్పడింది. అలాగే నీలాబ్జకాంతే క్షతం, నల్లలేనటువంటి కలువల వలె అందంగా ఉన్నటువంటి వాటి యొక్క కంటి యందు క్షతం కృతం, గాయం ఏర్పడింది, చేయబడింది. ఇవన్నీ కూడా ఆ చెట్లు చేసేయని చెప్పాడు. నీరసై కంటకిభి తరుభి కింకిన్ నకృతం, నీరసంగా ఉన్నటువంటి ఎండిపోయి ఆ ఎడారిలో ఉన్నవి మరుస్థలం కదా, అక్కడ అసలు చెట్లే ఉండవు, ఉన్న చెట్లు కూడా నీళ్లు లేక ఎండిపోతాయి. అలా ఉన్నటువంటి వాటి చేత అన్నమాట. అందువల్ల ఇక్కడ ఏమైందనమాట, ఈ కంటకిభి తరుభి, ముళ్ళు కలిగినటువంటి, కంటకం అంటే ముళ్ళు, మనం ఎవరైనా ఇబ్బందులు పెట్టేవాడిని పెట్టి వీడు కంటకంలా తయారయ్యాడు అంటూ ఉంటారు. అందుచేత ఇక్కడ ఈ కంటకిభి అనేటువంటి దాని చేత అటు వృక్షాలకి
ఇటేదో ధూర్తులకి కూడా అన్వయం అన్నమాట. మిగతావన్నీ కూడా ఆ కార్య సమారోపం ఏ ఏ పనులైతే ఉన్నాయో, అలకాన్ నిర్లూనాని పురః పాఠితం అధరః ఖండిత, ఇట్లాంటివన్నీ, నయనే క్షతం కర్ణేరుకు, ఇవన్నీ కూడా కార్య సమారోపానికి ఉపయోగపడేవి అన్నమాట. అంటే ఆ చేష్టలు, అంటే ఇక్కడ చెట్లు చేసేటువంటి చేష్టలన్నీ కూడా ఒక ధూర్తుడు చేసేటువంటి చేష్టలతోటి సరిపోతున్నాయి అన్నమాట. అంచేత అది కార్య సమారోపము అని అన్నాడు. ఈ విధంగా ఇక్కడ ఏమంటాడంటే విశేషణ సామ్యము ఉంది, కార్య సమారోపము ఉంది. ఈ విధంగా ఇది సమాసోక్తి అలంకారం అవుతుంది. సమాసోక్తి ఎలాగా అవుతుంది? సమాసోక్తి అంటే చాలు మనకి ఏమిటంటే ఆ ప్రస్తుతము చెప్పబడినటువంటి చెట్లు, ఆ చెట్ల వల్ల ఆ పరిగెట్టేటువంటి లేతే కంగారుగా తొట్టుబాటుతో వెళ్ళేటువంటి ఆ స్త్రీలకు కలిగినటువంటి ఇబ్బందులన్నీ ప్రస్తుతమైతే, అప్రస్తుతము ఆ ధూర్తుల వల్ల స్త్రీలకు కలిగేటువంటి ఇబ్బందులన్నీ అప్రస్తుత విషయం అవుతాయి. అంచేత ప్రస్తుతంలో అప్రస్తుతము సూచింపబడింది కాబట్టి సమాసోక్తి. సమాసోక్తి యొక్క అది ప్రధాన లక్షణం అని గుర్తుపెట్టుకోవాలి. అది ఉంటూ, అది ప్రధానంగా అది ఉంటూ అది దేని వల్ల జరుగుతోంది అనే దానికి ఈయన రకరకాలుగా చెప్పారు. ఇక్కడ విశేషణ సామ్యము ఉంది, కార్య సమారోపము ఉంది అని ఇచ్చారు. తర్వాత ఏమంటారంటే అత్ర కంటకభిరితి విశేషణ సామ్యం నిర్లూనాని అలకాని ఇత్యత్ర కార్య సమారోప, ఈ విధంగా ఇచ్చారు. వ్యవహార సమారోప ప్రకార చతుష్టయే క్రమేణ ఉదాహరణాని. మనకి వ్యవహార సమారోపము అనేది మనకి 4 రకాలుగా వెనకాల చతుర్థా భవతి అని ఇచ్చారు. ఏమిటంటే సత్య లౌకికే వస్తుని లౌకిక వస్తు వ్యవహార సమారోప ఒకటి, శాస్త్రీయ వస్తుని శాస్త్రీయ వస్తు వ్యవహార సమారోప 2, అలాగే లౌకికే శాస్త్రీయ సమారోప శాస్త్రీయ లౌకిక సమారోప, ఆ విధంగా రివర్స్ అన్నమాట. ఆ విధంగా 4 రకాలు ఇది చతుర్థా భవతి అని చెప్పారు. ఆ 4 రకాలకి ఇక్కడ ఒక్కొక్క దానికి ఉదాహరణ ఇస్తున్నాము అన్నాడు. జ్యామాలిలింగ ముఖమాసు దిశాం చుచుంబ వృద్ధాంబరం శశికళామలికత్కరగ్రై అంతర్నిమగ్న చర పుష్పశరోతితాపాత్ కింకిం చకార తరుణో న యదీక్షణాగ్ని. ఇక్కడ ఈక్షణాగ్ని, ఏ క్షణం అగ్ని కలిగినటువంటి వాడు ఆయన ఈశ్వరుడు అన్నమాట. కింకిం చకార తరుణో న యదీక్ష ఈక్షణాగ్ని, ఆ ఈశ్వరుడు యొక్క 3వ కన్ను కింకిం నచకార, ఏమేమి చేయలేదు అంటే ఏమేమి చేసిందో పైన చెప్తాడు. అది అంతర్నిమగ్నచర పుష్పశర, నిమగ్నచర పుష్పశర, లోపలే దాగి ఉన్నటువంటి మన్మధుడు కలిగినటువంటిది అని. అంటే అగ్ని మన్మధుడిని దహించింది కదా, అందువల్ల ఆ అగ్నిలో దాగి ఉన్న మన్మధుడు అన్నాడు. అటువంటిది. అలాగే తరుణ, తరుణ అంటే అప్పుడే పైకి లేచినటువంటి అగ్ని అనమాట, ఫ్రెష్.
తరుణ అనే శబ్దానికి ఫ్రెష్ అనుకోవచ్చు ఇంగ్లీష్లో అయితే. ఆ? లేదా యువకుడిని కూడా తరుణ అంటాం, యువతిని తరుణి అంటూ ఉంటారు. ఆ? ఆ అర్థం కూడా ఉన్నది అనుకోండి. అంటే ఈయన యొక్క ఈశ్వరుని కంటి నుండి వచ్చినటువంటి ఆయనకి కన్నే అగ్ని ఒక కన్ను కదా. అప్పుడు ఎప్పుడైనా ఆమెను చూశాడు కదా, పార్వతీదేవిని చూసినప్పుడు ఆయన యొక్క హృదయం ఒక్కసారి చెలించింది. ఆ చెలించడానికి కారణం ఎవరా అని చూసి మన్మధుడి మీద ఈ అగ్నిని ప్రయోగించాడు. అంచేత ఏమిటనమాట, ఆయన పార్వతిని చూసి మనసు చెలించింది అంటే ఆయన యువ అని అడిగాడు. అప్పుడు ఈశ్వరుడు యువకుడు అనుకోడు, కాబట్టి ఆయన అగ్ని కూడా యువకుడే. ఆ విధంగా కూడా సరిపోతుంది. సరే, ఈ అగ్ని ఏం చేసిందో పైన వరుసకు చెబుతున్నాడు అన్నమాట. ఇందువల్ల అతితాపాత్ కింకిం నచకార, అగ్ని మిక్కిలి వేడిగా ఉన్నటువంటి అగ్ని, అదే తరుణ అన్నాడు కదా. ఆ అగ్ని ఏం చేయలేదు అంటే అన్ని చేసింది, ఏమేం చేసిందో పైన చెప్పాడు. ధ్యాం ఆలిలింగ, దిక్కుల్ని ఆలింగనం చేసుకుంది. ముఖమాసు దిశాం చుచుంబ, దిశాం ముఖం చుచుంబ, దిక్కుల యొక్క ముఖాన్ని ముద్దిడుకుంది. వృద్ధాంబరాం శశికళాం అలిఖత్కరాగ్రై, చంద్రకళతో కూడి ఉన్నటువంటి, అయితే చంద్రుని కళలా తెల్లగా ఉన్నటువంటి ఆ వస్త్రాన్ని కరాగ్రముల చేత అలిఖత్ అంటే ఇక్కడ ఆకర్షించింది, లిఖ విలేఖనే కదా అది. ఆ విధంగా ఇక్కడ అర్థం అన్నమాట. ఆ వస్త్రాన్ని లాగింది అని అనుకోవచ్చు. ఈ విధంగా ఆ పనులన్నీ ఈ అగ్ని చేసింది అన్నాడు. అంటే అగ్ని వ్యాపిస్తే ఏమవుతుంది, అంతటా వ్యాపి దిక్కులన్నీ ఆలింగనం చేసుకుంది అంటే దిక్కులన్నీ, అన్ని దిక్కులకి అగ్ని వ్యాపించింది అని అర్థం. అలాగే మిగతా అదే అదే ధ్యాం ఆలింగ, ఆకాశాన్ని అంటింది అంటాం కదా. అంటే ఆకాశాన్ని కౌగిలించుకుందని, దిక్కులన్నిటినీ ముద్దిడిందని. అలాగే అగ్ని బాగా ప్రజ్వలినప్పుడు ఏమవుతుంది, ఆ చంద్రకళ కూడా పోతుంది. ఈ విధంగా ఆ అగ్నిపక్షంలో అది వర్ణించారు. ఒక యువకుడు అని కనుక తీసుకున్నట్టయితే ఆయన కూడా తరుణ, ఆయన యువకుడు అయినటువంటి అతడు ఏం చేసినట్లు అంటే అతి తాపాత్, యవ్వనంలో ఉండేటువంటి తాపం వల్ల ఈ ఆలిలింగ చుచుంబ కరాగ్రై అంబరం అలిఖతు, లేకపోతే శశికళాం వృద్ధాంబరాం శశికళాం కరాగ్రై అలిఖతు. ఇక్కడ శశికళ అనేటువంటి ఒక ఆమె పేరుగా భావించినట్టయితే ఆమె చేతితోటి లాగేడు అని అర్థం కూడా వస్తుంది అన్నమాట. ఈ విధంగా దీంట్లో లౌకికే లౌకికం, అంటే రెండు లౌకికములే, లోక వ్యవహారమే. అగ్ని చేసే పని లోక వ్యవహారమే, తర్వాత ఒక యువకుడు చేసే పని లోక వ్యవహారమే. అంచేత లౌకికే వస్తుని లౌకిక వ్యవహారం యొక్క ఆరోపం అన్నమాట. దానికి ఇది ఉదాహరణ. మనం కూడా అగ్ని వ్యాపించింది అన్నప్పుడు ఆ అగ్ని జ్వాలలో ఆకాశాన్ని అంటూ ఉంటాం. ఆ విధంగా
ఆ అగ్ని జ్వాలల యొక్క వ్యవహారం ఏదైతే ఉందో అది లౌకికమే అవుతుంది. మనకి మరొక యువకుని యొక్క చర్యలు స్వీకరించినట్లయితే అవి కూడా లౌకికమే అవుతాయి. అంచేత లౌకికే వస్తుంది లౌకిక వ్యవహార ఆరోపము అంటే అది. తర్వాత లౌకికంచ వస్తువు రసాదిభేదాత్ నానాభేదం స్వయం ఉత్ప్రేక్ష్యం అబు. ఇంకా ఈ లౌకిక వస్తువు నందు లౌకిక వ్యవహార ఆరోపము అనేటువంటిది దాన్ని గ్రహిస్తే అవి రసభేదం చేత చాలా రకాలు ఉండొచ్చు అన్నారు. ఇప్పుడు ఏదో ఇది ఒక యువతి యువకుల యొక్క వ్యవహారంగా తీసుకున్నట్టయితే అది శృంగార రసం అవుతుంది. ఇట్లాగే కాకుండా ఇతరమైన రసాలు కూడా ఉండొచ్చు, అవి మీరే ఊహించుకోండి అన్నాడు. మనకి ఎక్కడైనా కావ్యాల్లో ఉదాహరణలు దొరికినప్పుడు వాటిని చూసుకోవాలన్నమాట. తర్వాత రెండవ దానికి అంటే శాస్త్రీయం అవ్వాలి. మొదటిది లౌకికే లౌకిక వ్యవహారం, రెండవది శాస్త్రీయ వ్యవహారం అయి ఉంటుంది. అది చూద్దాం. ఇప్పుడు యైరేకరూపమలిఖ అఖిలాస్వపి వృత్తిషుత్వం పశ్యద్భిరవ్యయమసంఖ్యతయా ప్రవృత్తం లోపః కృతః ఖలు పరత్వజుషో విభక్తే తైర్లక్షణం తవ కృతం ధ్రువమేవ మన్యే. ఇక్కడ శివస్వరూపాన్నిను అవ్యయాన్ని వర్ణిస్తున్నాడు. అవ్యయానికి మరి లింగవచన విభక్తులు లేవు అని చెప్తాం కదా. అట్లాగా ఏకరూపం అఖిలాస్వపి వృత్తిషు, శివుణ్ణి కనుక తీసుకున్నట్టయితే ఎటువంటి మార్పు లేకుండా ఏకరూపంగా ఉండేటువంటి వాడు. అంటే మన శరీర భేదములు ఉన్నప్పటికీ లోపల ఉండేటువంటి ఈశ్వరుడు జీవుడు ఒక్కడే, జీవభేదమే ఉండదు. అంటే ఆత్మస్వరూపం కాబట్టి ఆత్మకి భేదం ఏమీ లేదు, ఉపాధి భేదం ఉంటుంది. మన ఆత్మ ఒక్కొక్క ఉపాధిని తీసుకుని ఉంటుంది కాబట్టి ఆ ఉపాధి భేదము చేత మనిషి అవ్వచ్చు, మృగం అవ్వచ్చు, పక్షి అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఉపాధి భేదములు అన్నమాట. కానీ లోపల ఉన్నటువంటి ఆత్మకు మాత్రము భేదమేమీ లేదు. అంటే ఏకరూపం అఖిలాస్వపి వృత్తిషు అన్నారు. అలాగే మనకి ఆ 3 అవస్థలు చెప్తాం కదా, జాగ్రత్త, సుషుప్తి, స్వప్న, సుషుప్తి, 3. ఈ మూడిట్లోనూ కూడా ఏకరూపమైనటువంటిదే ఆత్మ. ఎందుకంటే మెలకుగా ఉన్నప్పుడు నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను అంటాము. తర్వాత నిద్రపోయినప్పుడు లేచాక నేను నిద్రపోయాను అంటాము. తర్వాత స్వప్నం కలగన్నప్పుడు కూడా మనమే అన్ని పనులు చేస్తున్నట్టుగా మనం మనస్సే అనుకున్నది. అంచేత నేను ఇలా చేశాను అలా చేశాను అంటాం. అంచేత ఈ నేను అనేటువంటిది ఒకటే ఏకరూపంగా ఉంటుంది అనమాట. దక్షిణామూర్తి స్తోత్రం కూడా చెబుతారు కదా. అది అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఈ 2 కూడా 3 వృత్తులు. అంటే అది కూడా వాటి యందు ఏకరూపంగా ఉన్నటువంటి వాడు. పశ్యద్భిరవ్యయమసంఖ్యతయా ప్రవృత్తం, అయినా అవ్యయం అసంఖ్యతయా పశ్యద్భి, చూడేటువంటి వాళ్ళకి ఎలా ఉంటాడు అంటే చూసేటువంటి వారికి చేత అవ్యయం, మార్పు ఏమీ లేనటువంటి వాడు. అసంఖ్యతయా ప్రవృత్తం, సంఖ్య కూడా ఉండదు కదా అవ్యయానికి, ఆయనకు కూడా లెక్కలేని ఉంటాయి.
అసంఖ్యాకం అన్నమాట. తర్వాత లోపకృత కలు పరత్వజుషో విభక్తే. పరత్వజుష అంటే ఆయన కంటే భిన్నమైనటువంటి విభక్తే లోపకృత ఖలు. ఇక్కడ అవ్యయం మీద విభక్తికి లోపం వస్తూ ఉంటుంది. మనం అవ్యయీభావ సమాసంలో చదువుకున్నాం. అవ్యయీభావ సమాసంలో దానికి అవ్యయత్వం చెప్పి అవ్యయాదాప్ సుపహ అని అవ్యయం మీద ఉన్న ఆపుకి సుప్పుకి లోపం చెప్తారు. అసలు అవ్యయం మీద సుప్పు చేయాలి అని అనడానికి అవ్యయాదాప్ సుపహ అనే సూత్రమే నిదర్శనం అన్నమాట. సరే, అంచేత అవ్యయ పక్షంలో అయితే దాని మీద ఉండేటువంటి విభక్తికి లోపము చేయబడుతుంది అని చెప్పారు. అలా కాకుండా ఈ మనోనేత్రము చేత దర్శించేటువంటి ఆ యోగులు వాళ్ళు పరత్వజుష విభక్తే లోపకృత అని, అంటే నీకంటే ఇతరులుగా భావింపబడేటువంటి ఆ విభాగానికి లోపం అన్నది. ఇతర విభక్తి అంటే విభాగం అని కూడా అర్థం. అంటే విభజ్యతే ఇది విభక్తి అని కదా. కాబట్టి ఆయన కంటే వేరుగా ఉన్నవన్నీ విభక్తములే అవుతాయి. అంచేత ఆ భావనని నీకంటే నేను వేరు అనేటువంటి ఆ విభక్తి భావనకి లోపము అని. అంటే యోగులు ఆ వారే ఆ పరమాత్మ సోహం భావం అన్నమాట. ఆ సోహం భావంలో ఉండడం చేత ఏమవుతుంది, ఈ విభక్తి భావం అనే దానికి లోపం ఉంటుంది అనమాట. తైర్లక్షణం తవ కృతం ధ్రువమేవ మన్యే అన్నారు. ఇక్కడ ఏమిటంటే రెండు శాస్త్రములే. ఒకటి వేదాంత శాస్త్రం, రెండు వ్యాకరణ శాస్త్రం. వాచ్యార్థముగా మనం ఆ పరమాత్మను తీసుకున్నప్పుడు ఆ పరమాత్మ భావనలో ఆయన అవ్యయుడు, అసంఖ్యాకుడు, అలాగే అన్ని వృత్తుల యందు ఏకరూపంగా ఉండేటువంటి వాడు, అలాగే యోగుల చేత భేదభావము లేకుండా దర్శింపబడేటువంటి వాడు. ఈ విధంగా అది వేదాంత శాస్త్రానికి సంబంధించిన అంశం. దీని యందు మనకి వ్యాకరణ శాస్త్రానికి సంబంధించిన అంశం కూడా సూచింపబడుతోంది అన్నమాట. అందువల్ల అది శాస్త్రమే, ఇది శాస్త్రమే. అంచేత శాస్త్ర వస్తువు యందు శాస్త్ర వ్యవహారారోపం అంటే ఇది. పైన పరమాత్మ పక్షంలో అన్ని వృత్తుల్లో ఒకరు ఏకరూపంగా ఉన్నవాడు అంటారు కదా. అవ్యయ పక్షంలో కూడా అంతే. అవ్యయము సమాసాల్లో వాటిలో ఎక్కడున్నా కానీ అవ్యయం అలాగే ఉంటుంది, కానీ దానికి మార్పే ఉండదు. అది సమాసంలో ఉండొచ్చు, లేదా మరొక కృతి వృత్తిలో ఉండొచ్చు, తదిత వృత్తిలో ఉండొచ్చు. ఎక్కడున్న ఏ వృత్తిలో ఉన్నా ఆ సమాసము యొక్క స్వరూపానికి అవ్యయం యొక్క స్వరూపానికి ఎటువంటి మార్పు ఉండదన్నమాట. ఆ విధంగా శాస్త్రమునందు శాస్త్రీయ వ్యవహారము అనే దానికి ఇది ఉదాహరణ. ఇప్పుడు మనకి ఇంకా లౌకికమునందు శాస్త్రము, శాస్త్రమునందు లౌకికము, ఆ రెండు ఉదాహరణలు కావాలి ఇంకా. సరే, సీమానన్న జగామ యన్నయనయో నాణ్యేన యత్సంగతం న స్పృష్టం వచసా కదాచిదపి యదృష్టోపమానం నయత్ అర్థాదాపతితం నయన్నచన యత్కించిదేణీదృశాం లావణ్యం జయతి ప్రమాణరహితం చేతశ్చమత్కారకం. ఇక్కడ ఏణీదృశాం లావణ్యం జయతి ప్రమాణరహితం చేతశ్చమత్కారకం. చేతశ్చమత్కారకం ప్రమాణరహితం
ఏని దృశాం లావణ్యం జయతి. ఆ స్త్రీల యొక్క సౌందర్యము, ఆ సౌందర్యమునందు ఏం చెబుతున్నాడంటే దానికి విశేషణాలుగాను, అదే ఆ సౌందర్యము జయతి అంటే సర్వోత్కృష్టముగా ఉంటున్నది, అన్నిటికంటే గొప్పగా ఉన్నది అని తాత్పర్యం ఉంటుంది. దానికి ప్రమాణరహితం, ప్రమాణము లేనటువంటిది, చేతశ్చమత్కారకం, మనస్సుకు చమత్కారాన్ని కలిగించేటువంటిది, అటువంటి ఆ వారి యొక్క లావణ్యము సర్వోత్కృష్టంగా ప్రకాశిస్తోంది అని. దానికి ఇంకా సీమానన్న జగామ ఎన్నయనయో నాణ్యేన యత్సంగతం, నయనయో సీమానన్న జగామ అంటే కన్నుల యొక్క పరిధిని ఆ నజగామ దాటిపోలేదు అన్నట్టు. నయనయోహో ఎత్ అంటే అక్కడ ఆ సౌందర్యం, తత్సౌందర్యం అన్నమాట. తర్వాత అంచేత ఆ స్త్రీల యొక్క సౌందర్యం ఏదైతే ఉందో అది నయనయోహ సీమానం నజగామ అంటే కళ్ళ యొక్క పరిధిలోకి రాలేదని. అంటే కన్ను కొంతవరకునే చూడగలుగుతుంది, అంతా చూడలేదు. ఆ సౌందర్యము కంటి పరిధిని మించి ఉందన్నమాట. అంచేత కంటి చూపు యొక్క పరిధిలోకి రాలేదు అని తాత్పర్యం. చూడండి, ఎలాగంటే హరిదాస్ కూడా ఎక్కడో వర్ణిస్తాడు. పెద్ద కన్నులు ఉన్నందుకు ఆ లేళ్ళు, ఆ పెద్ద కన్నులు, విశాలమైన కన్నులు ఉన్నందుకు ధన్యం అయ్యాయి అంటాడు. కన్ను మనం చూసేది చిన్న కన్నున్నా పెద్ద కన్నున్నా ఒకటే. కన్ను పెద్దగా ఉంటే ఎక్కువ కనబడుతుంది, కన్ను చిన్నగా ఉంటే తక్కువ కనబడుతుంది అని ఏం లేదు. కనపడటం అంటూ జరిగితే కన్ను చిన్నగా ఉన్నా ఒకటే, పెద్దగా ఉన్నా ఒకటే, కనపడేది ఆ పరిధి ఎంతవరకు అంతే కనపడుతుంది. అంతేగాని పెద్ద కన్ను ఉంటే ఎక్కువ కనబడుతుందని, చిన్న కన్ను ఉంటే తక్కువ కనబడుతుందని ఏం లేదు. కానీ కాళిదాసు గారు ఏమిటి చమత్కారంగా ఆ పెద్ద కన్ను ఉన్నందుకు అవి ఆ విశాలమైన కన్నులు ధన్యమయ్యాయి అని వర్ణిస్తారు. ఎక్కడో చోట మర్చిపోయాను, రఘువంశ ద్వితీయ సర్గలో వర్ణించినట్టు. ప్రథమ సర్గలోనేనండి, ఆ ప్రథమ సర్గలోనే, ప్రథమ సర్గలోనే. ఆహా, అదే. అంచేత అలాగేమిటంటే ఇక్కడ మన కన్ను కొంతమేరకే చూడగలుగుతుంది, కొంతవరకునే దాన్ని గ్రహించగలుగుతాం. అంటే దానికి ఒక పరిధి ఉంటుంది. ఆ సౌందర్యము ఆ పరిధిలోకి రాలేదు అంటే పరిధిని మించి ఆ సౌందర్యం ఉంది అని అభిప్రాయం. సీమానన్న జగామయన్నయనయో నాణ్యేన యత్సంగతం అంటే మరో దాంతో దేనితోటి సంబంధము కలిగి ఉండేది కాదు. అంటే ఏంటి అంటే దాంతో కలిసి ఉండడం వల్ల ఈ సౌందర్యం ఉంది అని చెప్పడానికి లేదనమాట. ఇండివిజువల్గా తనంతట తానుగానే గొప్ప సౌందర్యం అది. అంతేగాని మరొక దాంతో కలవడం వల్ల ఇది అందంగా ఉంది అని చెప్పేది కాదు. అలాగే నస్పృష్టం వచసా కదాచిదపి, నస్పృష్టం వచసా అంటే మాటల చేత స్పృశింపబడలేదు అని. అంటే మాటలకి అందనటువంటిది అని. సౌందర్యం ఆ ఆ సౌందర్యాన్ని, ఆ లావణ్యాన్ని వర్ణించాలంటే మాటలు చాలా అంటాం కదా, ఆ విధంగా అనమాట. కదాచిదపి యదుహృష్టోపమానం నయతు ఎప్పుడూ కూడా దానికి తగినటువంటి ఉపమానం అనేదే లేదు అన్నారు. వేరొక ఉపమానం ఆ సౌందర్యానికి పోల్చడానికి మరొక అలాంటి సౌందర్యము అని అనడానికి లేదు.
ఎందుకంటే ఉపమానమే లేదు దానికి. అటువంటి సౌందర్యం అన్నమాట. అంటే అంతకంటే గొప్ప అతిశయం ఏం చేయండి, దానికి పోలికి చెబుదామంటేనే ప్రపంచంలో ఇంకొకటి లేదు అని అర్థం. అర్ధాదాపతితం ఎన్నచ నచయత్ నయత్ తత్కించిదేడీదృశాం. అలాగే అర్థాత్ ఆపతితం న అంటే అర్థం వల్ల అంటే శబ్దార్థము కాకుండా ధనం అని కూడా అర్థం. అంటే ధనం వల్ల తెచ్చుకునేది ఏం కాదు. అలాగే లావణ్యం అనే శబ్దం తీసుకుంటే ఏమిటి అవుతుందంటే, లవణం అంటే ఉప్పు, లవణస్య భావ, లావణ్యం అంటే మరి ఉప్పదనం అని అర్థం. కానీ మనం లావణ్యం అనేది అందానికి వాడుతున్నాం. అంటే ఏమిటి, ఈ సౌందర్యం అనేది శబ్దం యొక్క అర్థం వల్ల సిద్ధించింది కాదు అంటున్నాడు. ఆ? లావణ్యం అనేటువంటిది అర్థశబ్దానికి రెండూ తీసుకోవచ్చు. ఈ లావణ్యం అర్థాత్ ఆపతితం నా అంటే ధనం వల్ల వచ్చినటువంటిది కాదు అని ఒకటి. అంతా కాకుండా ఆ శబ్దార్థం వల్ల వచ్చింది కూడా కాదు. ఎందుకంటే శబ్దార్థం తీసుకుంటే ఏదో అర్థం, ఉపదనం అని అర్థం. ఉపదనానికి సౌందర్యానికి మరి చాలా తేడా కదా. అందువల్ల అర్థాత్ ఆపతితమైంది కూడా కాదు. అలాంటి ఏ సౌందర్యమైతే ఉన్నదో అంచేత ఇక్కడ ఏమన్నారంటే యత్కించిత్ ఏణీ దృశాం లావణ్యం అన్నాడు. ఏదో అది, దాన్ని ఏదో ఏమిటో చెప్పడానికి కూడా వీలు లేకుండా ఉందన్నమాట. అటువంటి ఆ సౌందర్యం అది చేతశ్చమత్కారితం, చమత్కారకం అంటే యువకుల యొక్క హృదయాల్ని ఆకర్షించేటువంటిది, వాళ్ళ యొక్క హృదయానికి చమత్కారాన్ని కలిగించేటువంటిది. అటువంటి లావణ్యము జయతి, ఉత్కృష్టంగా ప్రకాశిస్తుంది అని. అత్ర లావణ్యే లౌకికే వస్తుని మీమాంసాశాస్త్ర ప్రసిద్ధ వస్తు సమారోప ఏవం తర్క ఆయుర్వేద జ్యోతిష్ శాస్త్ర ప్రసిద్ధ వస్తు వ్యవహార సమారోపో జ్ఞేయ. లౌకికం లావణ్యము సౌందర్యాన్ని వర్ణించడము, ఇక్కడ చెప్పినటువంటి సౌందర్యము అది లౌకిక వ్యవహారం, అంటే లౌకిక వస్తువు. ఆ లౌకిక వస్తువు యందు శాస్త్రీయ వ్యవహారం అంటే ఎందుకు చెప్పారంటే అది ఇక్కడ ప్రమాణ రహితం అని అన్నారే, ఆ మాట కోసం అని చెప్పారు. అలాగే కాకుండా అర్ధాపతితం నా అని ఒకటి, అర్ధాపత్తి అని ఒకటి ఉన్నది. అర్ధాపత్తి అంటే మనం కూడా అనుకున్నాం ఓసారి, ఆ ఏమిటంటే పీనో దేవదత్త దివాన భుంక్తే అన్నప్పుడు దేవదత్తుడు బలిసి ఉన్నాడు, పొగలు భోజనం చేయడు అంటే ఆ బలిసి ఉన్నాడు అనేటువంటిది ఏం చేస్తోందంటే రాత్రి భోజనాన్ని ఆక్షేపిస్తుంది. అంచేత ఇతడు పొగలు చేయడు కానీ రాత్రి భోజనం చేస్తాడు అని తెలుస్తుంది అనమాట. దాన్ని అర్ధాపత్తి ప్రమాణము అని అంటుంటారు. అంచేత ఆ అర్ధాపతితం నా అన్నారు కదా ఈ లావణ్యాన్ని. అంచేత ఈ అర్ధాపత్తి అనేటువంటిది ప్రమాణం రహితమైనటువంటిది, ప్రమాణం ఏమీ లేదు అని. మామూలుగా అర్థంలో అయితే దీనికి కొలత లేదు. అంటే ఆమె యొక్క స్త్రీ యొక్క లావణ్యాన్ని కొలిచేటువంటి ఆ యంత్రం ఏదీ లేదు అని ఒక అర్థం. మామూలుగా ఈ శాస్త్ర దృష్టిలో అయితే ప్రమాణ రహితమైనటువంటిది, అలాగే అర్ధాపత్తి లేనటువంటిది అని ఈ శాస్త్ర మీమాంసా శాస్త్ర సంబంధమైన ఆరోపము ఇక్కడ ఉందన్నమాట. అంటే ఏమైనట్టు లౌకిక వస్తువునందు శాస్త్రీయమైన వ్యవహారము అని గుర్తింపబడుతోంది. ఆ విధంగా ఇది సమాసూక్తి అవుతుంది. ఇలాగా అనేక ఉండొచ్చు అన్నారు. తర్కం ఉండొచ్చు, ఆయుర్వేదం ఉండొచ్చు, జ్యోతిషం ఉండొచ్చు, ఇలా అనేక శాస్త్రాల యొక్క పరిస్థితి ఉండొచ్చు అని చెప్పారు. అది ఆ నైషధంలో ఓ చోటు ఉంటుంది.
భ్రమచక్ర భ్రమి ఆ ఆమె యొక్క ఆ ఆ దమయంతి యొక్క సౌందర్యాన్ని వర్ణించేటప్పుడు కుండలు వానేటప్పుడు చక్రం ఉంటుంది కదా, ఆ చక్రం గిర్రం తిరుగుతూ ఉంటుంది కదా, ఆ విధమైనటువంటి భ్రమణ కలగజేసేటువంటి ఆమె యొక్క వక్షస్థలము సౌందర్యం ఉన్నది అని అక్కడ ఏదో వర్ణిస్తాడు. అటువంటి చోట అంటే తర్కశాస్త్రానికి సంబంధించిన అంశాలు ఆయన చెబుతూ ఉంటాడు. అంటే ఎందుకంటే తర్కంలో సమవాయ కారణము, అసమవాయ కారణము, నిమిత్త కారణం అని చెబుతుంటారు. అక్కడ ఆ చక్రము లేదా గుడ్డపీలిక, తర్వాత ఆ చక్రం తిప్పడానికి ఉపయోగించే కర్ర, అవన్నీ కూడా నిమిత్త కారణాలని చెప్తాడనమాట. ఆ సందర్భంలో ఏదో చెప్పాడు అక్కడ. ఆ విధంగా ఏమిటైందనమాట, ఆ ప్రస్తుతమైన లౌకిక విషయమునందు ఆ దమయంతి సౌందర్య వర్ణన అనేటువంటి లౌకిక విషయమునందు తర్కశాస్త్రీయమైనటువంటి అంశము ఆరోపం అన్నమాట. ఇలా ఉంటూ ఉంటాయి. ఈయన కూడా మనకి పోతన గారు గజేంద్ర మోక్షంలో ఆ అదేమిటది ఏదో కుంభి పవనం గజేంద్ర మోక్షంలో ఉంది. పాదద్వంద్వము నేల మోపి పవనం బంధించి అని చెప్తారు. అక్కడ ఏమిటనమాట, ఆ యోగ శాస్త్రానికి సంబంధించినటువంటి ఆ కుంభకం అనేటువంటి దాని యందు చెప్పారు. అంటే లౌకికమైనటువంటి ఆ గజేంద్రుని యొక్క స్థితిని వర్ణించే సందర్భంలో శాస్త్రీయమైనటువంటి దాన్ని తీసుకొచ్చారన్నమాట. అలాగా చాలా చోట్ల మనకి లౌకికమైన దాంట్లో శాస్త్రీయమైన ఉంటూ ఉంటాయి. మనకి ఇదే దీంట్లో నైషధంలోనే ఆ అది మనకి తెలుస్తూ ఉంటుంది. సరే, తర్వాత ఇప్పుడు మనకి శాస్త్రీయమునందు లౌకికం, అంటే లౌకికంలో శాస్త్రీయము అయింది. మొట్టమొదటి లౌకికంలో లౌకికం చెప్పారు, రెండవది శాస్త్రీయంలో శాస్త్రీయం చెప్పారు, మూడవది లౌకికంలో శాస్త్రం చెప్పారు, ఇప్పుడు శాస్త్రములో లౌకికం. అది స్వపక్షలీలా లలితైరుపోఢ హేతౌ స్మరే దర్శయతో విశేషం మానం నిరాకర్తుమశేషయూనాం వికస్య పాండిత్యమఖండమాసీత్. అక్కడ స్వపక్షలీలా లలితై ఉపోఢహేతౌ, మామూలుగా అక్కడ పికస్య పాండిత్యం అఖండమాసి, కోకిల యొక్క పాండిత్యము గొప్పగా అఖండముగా చాలా గొప్పగా ఉండెను. ఈ కోకిల సందర్భంలో స్వపక్ష లీలాలలితై, తన యొక్క ఆ రెక్కల యొక్క విలాసాల చేత ఉపోఢహేతౌ, అంటే వహింపబడినటువంటి సిద్ధము చేయబడినటువంటి హేతు, హేతు శబ్దానికి ధనుస్సు అని కూడా అర్థం. అటువంటి ఉపోఢహేతౌ స్మరే విశేషం దర్శయత, మన్మధుడి యందు విశేషాన్ని చూపించేటువంటి అలాంటి పికస్య మానం నిరాకర్తుమశేషయూనాం, సమస్తమైనటువంటి అందరి ఆ యువకుల యొక్క మానం నిరాకర్తం, వాళ్ళ యొక్క కోపాన్ని నిరాకరించడం కోసం, తృణీకరించడం కోసం వికంఠ్య పాండిత్యం అఖండమాసీత్, ఆ కోకిల యొక్క పాండిత్యము గొప్పగా ఉండెను, అఖండముగా ఉండెను అని ఇక్కడ అదొకటి విషయం. అంటే కోకిల యొక్క వ్యవహారం. దీంట్లో స్వపక్ష లీలా లలితై అన్నప్పుడు
పూర్వపక్షము సిద్ధాంతము అని అనుకున్నట్టయితే స్వపక్షము అన్నమాట. స్వపక్ష లీలాలలితై ఉపోడహేతౌ, హేతువు కలిగి ఉన్నటువంటి అని ఒకటి. మానం నిరాకర్తుం అంటే ప్రమాణాన్ని నిరాకరించడానికి పాండిత్యం అఖండముగా పాండిత్యం ఉన్నది అని ఈ ఏదో తర్కశాస్త్రానికి సంబంధించినటువంటివి. అంటే పక్షం అని ఉంటుంది. ఎలాగంటే పర్వతో వన్యమాన్ ధూమాత్ అని ఉంటుంది. ఈ పర్వతమని పక్షమని, వన్యమాను సాధ్యమని, ధూమాత్ హేతువని చెబుతూ ఉంటారన్నమాట. అందువల్ల స్వపక్ష లీలాలలిత అనే చోట ఆ పక్ష శబ్దాన్ని వాడడము, ఉపోడ హేతవు దగ్గర సరి అయిన హేతు అంటే ఏమవుతుంది, ఏదో ఇందాక చెప్పిన వన్యమాన్ పర్వతో వన్యమాన్ ధూమాత్ అంటే ఈ ధూమాత్ అనేటువంటి హేతు సద్ధేతు అన్నమాట. హేతువుల్లో సద్ధేతువు అసద్ధేతువు అని అంటుంటారు. అంటే కారణం సరి అయినటువంటి కారణం. పర్వతమునందు అగ్ని ఉంది అనడానికి హేతువు పొగ కనపడడం, అది సరి అయిన కారణం అన్నమాట. అలాగా ఆ హేతువు ఉపోడ హేతువు అంటే సిద్ధమైనటువంటి హేతువు. ఈ రెండు కూడా తర్కశాస్త్రానికి సంబంధించిన అంశాలు అన్నమాట. తర్వాత అత్ర తర్కశాస్త్ర ప్రసిద్ధ వస్తు సమారోప పాండిత్య శబ్ద ప్రకృతే లక్షణయా వ్యాఖ్యేయ. తర్వాత ఇంకొకటి ఇస్తున్నారు. ఇంకా ఆయన మరో దానికి వెళ్లకుండా లౌకికమునందు శాస్త్ర సమారోపానికే ఉదాహరణలు ఇచ్చారు. ఇందాక లావణ్యము అనేటువంటిది లౌకిక వ్యవహారము, దాని యందు మీమాంసా శాస్త్రము అన్నారు. ఇప్పుడు కోకిల వ్యవహారము, దాని యందు అది లౌకికము, దాని యందు తర్కశాస్త్ర వ్యవహార ఆరోపము అని, అది కూడా లౌకికే శాస్త్ర వ్యవహార ఆరోపము అనే దానికి అది కూడా ఉదాహరణ. అలాగే ఇంకొకటి మందమగ్ని మధురరం మధురర్యమోపలాహ దర్శిత శ్వయతుజా భవత్తమ దృష్టయస్తిమిరజం శిశేవిరే దోషమోషధిపతేరసన్నిధౌ. ఓషధిపతే అసన్నిధౌ అంటే చంద్రుడు లేనప్పుడు అని ఒక అభిప్రాయం. ఓషధిపతి ఎందుకంటే ఆయనకి ఓషధీనాంపతి అని పేరు చంద్రుడికి. కాబట్టి ఓషధిపతే అసన్నిధౌ అంటే చంద్రుడు లేనటువంటి సమయంలో అర్యమోపలాహ, అర్యమా అంటే సూర్యుడు, అర్యమోపలా అంటే సూర్యకాంతమణులు అన్నమాట. మందం అగ్నిం అధుహు అంటే సూర్యకాంతమణులు, అవి సూర్యరశ్మికి చాలా ప్రకాశిస్తాయి. ఎప్పుడైతే చంద్రుడు లేనప్పుడు అన్నాడు కదా, కాబట్టి సూర్యకాంతికి అవి స్వల్పముగా ప్రకాశిస్తూ ఉన్నాయి.
దర్శితశ్వయతు చ అభవత్ తమః. ఇక్కడ విశేషం ఏంటంటే సూర్యుడు లేడు, చంద్రుడు కూడా లేడు. సూర్యుడుంటే సూర్యకాంతమణులు బాగా ప్రకాశిస్తాయి. అయితే చంద్రుడు లేని సమయంలో సూర్యకాంతమణులు మందంగా అగ్నిని కలిగి ఉన్నాయి అన్నాడు. ఎందువల్ల అంటే సూర్యుడు కూడా లేడు, సూర్యుడు ఉంటేనే సరిపోదు. అటు సూర్యుడు లేడు, ఇటు చంద్రుడు లేడు అనమాట. ఎందుకంటే తర్వాత లైన్లో దర్శితశ్వ శ్వయథు స్వయథు చ అభవత్ తమః. తమః చీకటి తన యొక్క శ్వయథు గతి వృక్షో అభివృద్ధి అని అర్థం. తన యొక్క వ్యాప్తి కలిగినటువంటిదై అభవత్ ఉన్నది అని అంటే చీకటి వ్యాపించింది. చీకటి వ్యాపించింది అన్నాడంటే సూర్యాస్తమయం అయిపోయింది. అయితే అది మరి అమావాస్య అనుకోండి, అమావాస్య ముందైనా అప్పుడు ఏమవుతుంది, సూర్యాస్తమయం అయిపోతుంది, కానీ చంద్రుడు ఏం రాడు కదా, చంద్రుడు ఉండడు. అటువంటిప్పుడు సూర్యకాంతమణులు స్వల్పమైన కాంతితోటే ఉంటాయి. దృష్టయస్తిమిరజం శిశేవిరే. అటువంటి సందర్భంలో దృష్టయ అంటే జనుల యొక్క చూపులు, తిమిరిజం దోషం శిశేవిరే అంటే చీకటి సంబంధమైనటువంటి దోషాన్ని పొందేయి అని అర్థం. అంటే సూర్యకాంతిలో అయితే జనులు బాగా చూడగలుగుతారు, చంద్రకాంతి ఉన్నా చూడగలుగుతారు. కానీ అటు సూర్యకాంతి లేదు పూర్తిగా, ఇటు చంద్రుడి యొక్క కాంతి లేదు, చీకటి. అంచేత చీకటిలో వాళ్ళకి జనంకి దర్శనానికి లేదు, చూడటానికి ఏమీ వస్తువులు సరిగ్గా కనపడవు. ఇక్కడ చీకటి సంబంధమైన దోషము అంటే ఇప్పుడు రేచీకటి అని అంటూ ఉంటారు. ఆ రేచీకటి అనేటువంటిది ఒక వ్యాధి లక్షణం అన్నమాట కంటికి. అటువంటి దోషాన్ని పొందేరు, చీకట్లో ఏమీ కనపడకపోవడం అని మామూలుగా కూడా అర్థం. ఇప్పుడు ఇక్కడ సాధారణమైనటువంటి వర్ణన తీసుకుంటే సూర్యుడు అస్తమించాడు, చీకట్లు వ్యాపించేయి, ఇంకా చంద్రుడు ఉదయించలేదు, కాబట్టి జనం చూడటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు చీకట్లో వస్తువులు కనపడకుండా అని. ఇది లౌకికమైన వస్తువు విషయం. దీని యందు ఆ ఓషధిపతే అసన్నిధౌ అని. ఇక్కడ ఓషధిపతి శబ్దానికి వైద్యుడు అని కూడా అర్థం తీసుకోవాలి. వైద్యుడు అని అర్థం తీసుకుంటే వైద్యుడు లేనప్పుడు అని. అంటే వైద్యుడు ఉంటే వీళ్ళకి మందు ఏదో వేస్తాడు, అప్పుడు ఆ చీకటి అదే ఆ రోగం ఏదో ఉండదు, కనపడుతుంది. వైద్యుడు ఊళ్ళో లేడనమాట, లేనప్పుడు ఈ జబ్బు వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఆ రేచీకటి అనేటువంటి వ్యాధితోటి ఏమీ చూడలేకపోతున్నారు అని కూడా అర్థం అన్నమాట. ఈ విధంగా ఇక్కడ ఆయుర్వేద ప్రసిద్ధ వస్తు సమారోప అన్నారు. ఏమండి, ఈ విధంగా దీంట్లో లౌకికమునందు శాస్త్రీయమైంది. తర్వాత ప్రసర్పత్ తాత్పర్యైరపి సదనుమానైర అరసికైః అపి జ్ఞేయో నో యః పరిమితగతిత్వం పరిజః. పరిమితగతిత్వం పరిజహత్ అపూర్వ వ్యాపారో గురువర బుధైః ఇత్యవసితో న వాచ్యో నో లక్ష్యః తవ సహృదయస్థో గుణగణః. ఇక్కడ శాస్త్రీయమైన దాని మళ్ళీ ఇక్కడ కూడా అంతే, లౌకికమునందు శాస్త్రీయానికి ఇది కూడా ఉదాహరణగా ఇస్తున్నారు. సహృదయస్థ గుణగణ అంటే సహృదయుల్లో ఉండేటువంటి గుణముల యొక్క సముదాయం, అది
నా వాచ్య నా లక్ష్య అన్నాడు. అది వాచ్యము కాదు, లక్ష్యము కాదు. అంటే ఏదైనా మనం కావ్యాన్ని అధ్యయనం చేసినప్పుడు ఆ సహృదయుడు పొందేటువంటిది ఏదైతే ఉందో, అంటే రసానుభవం అనుకోండి, అది వాచ్యార్థము కాదు, లక్ష్యార్థము కాదు, వ్యంగ్యం కదా అది. నా వాచ్య నా లక్ష్య తవ సహృదయస్థ గుణగణ. ఇలా ఉండడం వల్ల ఏమైంది, అలంకార శాస్త్రానికి సంబంధించినటువంటి అంశము దీంట్లో ఆరోపింపబడింది అని అనిపిస్తుంది. గురువరా అంటే ఓ ఈశ్వర అని అడుగుతుంట. గురువు గారు శ్రేష్ఠ, గురువునాం వర అనమాట. గురువర ప్రసర్పత్ తాత్పర్యైరపి సదనుమానై అరసికై అపి న జ్ఞేయః యః పరిమిత గతిత్వం పరిజహత్ అపూర్వ వ్యాపారః. ఏదైతే ప్రసర్పత్ తాత్పర్యై అంటే తాత్పర్యముల చేత, ప్రసరించేటువంటి తాత్పర్యముల చేత గాని, సదనుమానై అనుమానముల చేత గాని, అరసికై అపి రసికులు కాని వారి చేత గాని, యహ నజ్ఞేయ ఏదైతే తెలియబడదు, పరిమిత గతిత్వం పరిమితమైన గమనం ఏదైతే ఉందో అది పరిజహతు విడిచిపెట్టేటువంటి, పరిజహత్ అపూర్వ వ్యాపార దాన్ని విడిచిపెట్టే అపూర్వమైనటువంటి వ్యాపారం ఏదైతే ఉందో అది పరిజహత్ అపూర్వ వ్యాపార బుధై ఇత్యవసిత. అపూర్వ వ్యాపారము అన్నాడు. అపూర్వ వ్యాపారము అంటే అది వాచ్యార్థము లక్ష్యార్థము కానటువంటి వ్యంగ్యము అన్నమాట. బుధై యః అపూర్వ వ్యాపార సహృదయస్థ స వాచ్య న లక్ష్య తవ గుణగణ. ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే పండితుల చేత ఏదైతే ఉన్నదో అది తాత్పర్యార్థం వల్ల కానీ అనుమానం వల్ల కానీ న జ్ఞేయ తెలియబడేటువంటిది కాదు. అంటే జ్ఞాని అయినటువంటి వారు తమ యొక్క హృదయంలో నీ యొక్క గుణగణాలని, అంటే ఈశ్వర పక్షంలో జ్ఞాని అయినటువంటి పండితుల చేత నీవు ఈ విధంగా భావింపబడతావు. ఏ విధంగా అయితే భావింపబడతావో అది తాత్పర్యం వల్ల కానీ అనుమానం వల్ల కానీ తెలియబడేది కాదు అని ఉద్దేశం. నజ్ఞేయ అది ఈశ్వర సంబంధమైంది, లేదా ఈశ్వరుడు గురించి పండితులు భావించేటువంటి అంశముగా మనం తీసుకోవాలి. అది లౌకికం. ఇక అలౌకికమైనది ఏది అంటే, అది అలౌకికం అంటే శాస్త్రీయం. శాస్త్రీయమైనది ఏది అన్నట్టయితే ఈ రెండవ చివరి లైన్లో నవాచ్యో నలక్ష్య సహృదయస్థ ఈ పదాల వల్ల ఏం తెలుస్తోందంటే సహృదయంలో ఉండేటువంటి అపూర్వ వ్యాపారం ఏదైతే ఉందో అది నా వాచ్య నా లక్ష్య. అది వాచ్యము కాదు అంటే వాచ్యార్థము కాదు, లక్ష్యార్థం అంటే అభిధా వ్యాపారం వల్ల సిద్ధించేది కాదు, లక్షణ వ్యాపారం వల్ల తెలిసేటువంటిది కూడా కాదు అని. అంటే అలంకార శాస్త్ర సంబంధమైన అంశము దీని యందు లౌకికమునందు శాస్త్రీయము ఆరోపింపబడింది అనమాట. అత్ర భరతాది శాస్త్ర ప్రసిద్ధ వస్తు సమారోప తథా హి కాస్త వివరణ ఇస్తున్నారు అక్కడ. అత్ర గుణగణ గతత్వేన శృంగారాది రస వ్యవహార ప్రతీయతే. ఈ గుణగణము అనేటువంటి దాని చేత ఆ శృంగారాది
సముదాయం, ఆ రస ప్రతీతి, ఆ రస వ్యవహారము సూచింపబడుతోంది. యతః రసః న తాత్పర్యశక్తి జ్ఞేయః నాపి అనుమాన విషయః న శబ్దైః అభిధావ్యాపారేణ వాచ్యీకృతః న లక్షణాగోచరః. ఇంతకుముందు అనుకున్నాము, సౌహృదయుల చేత వాళ్ళ హృదయంలో అనుభవింపబడేటువంటి రసానుభవం ఏదైతే ఉందో ఆ రసము తాత్పర్యార్థము. ఇప్పుడు ఇక్కడ ఒకటి రెండు పదార్థము, వాక్యార్థము, తాత్పర్యార్థం అంటూ ఉంటారు. అంటే మామూలుగా పదాలకు వచ్చేటువంటి అర్థము కంటే దానివల్ల వచ్చే తాత్పర్యం, వాడి తాత్పర్యం ఇదండి అంటూ ఉంటారు కదా. అంటే సాధారణంగా పదాలకు వచ్చే అర్థం కానీ లేదా వాక్యం వల్ల వచ్చే వాచ్యార్థం కానీ ఏదైతే ఉందో దానికంటే విశేషంగా ఉంటుంది తాత్పర్యం. అంటే తాత్పర్యార్థో వ్యంగ్యార్థ ఏవా, తాత్పర్యార్థాన్ని కూడా వ్యంగ్యార్థమే అన్నాడు ఆయన. ఎవరన్నారు? ఆయన ప్రతాపరుద్రీయం విశ్వనా కదా. ఆయన దాంట్లో మొదట ఆ నాయక జగన్నాథ పండితుడు, చెప్పే సందర్భంలో జగన్నాథ పండితుడా? జగన్నాథ పండితులు కాదు ఈ వాక్యం. వ్యంగ్యార్థయేవా అని ఆయన ప్రతాపరుద్రీయం, కాకతీయ ప్రతాపరుద్రుడి కాలంలో ఉన్నాడు విద్యానాథుడు. ప్రతాపరుద్రీయం రాశారు, దాంట్లో చెప్తారు తాత్పర్యార్థోపి వ్యంగ్యార్థయేవా అని. సరే, ఇంతకీ ఏమిటంటే ఈ తాత్పర్యార్థము చేత తెలియదగింది కాదు, అనుమానము చేత తెలియదగింది కాదు, అసలు అరసికుల చేత అసలు తెలియబడదు. రసజ్ఞానం లేనటువంటి అరసికులు అంటే ఇక్కడ ఈ విధంగా ఏమిటి? ఈ విధంగా ఆ శాస్త్రీయమైనటువంటి అలంకార శాస్త్ర సంబంధమైన విషయము దీంట్లో సూచింపబడుతోంది అన్నాడు. కాబట్టి లౌకికమునందు శాస్త్రీయ సమారోపం అని కూడా ఇది కూడా ఉదాహరణ. కింద వికలిత వేద్యాంతరత్వేన పరిహృత పారిమిత్యః వ్యంజన లక్షణాపూర్వ అపూర్వ వ్యాపార విషయీకృతః అనుకార్య అనుకర్తృగతత్వ పరిహారేణ సహృదయగత ఇతి ప్రసర్పత్తాత్పర్యైః ఇత్యాది పదైః రస ఏవ ప్రతీయతే ఏవం అన్యదపి జ్ఞేయం. అంటే రసము సహృదయస్థః గుణగణః అనే దాని చేత రసము అనేది తెలియబడుతుంది, అనేది చెప్పబడుతుంది, అనేది సూచింపబడుతుంది అని అనడానికి కారణాలని రాశారన్నమాట. అది లక్షణ వ్యాపారం చేత తెలియబడేది కాదు, వాచ్య అభిధా వ్యాపారం వల్ల కాదు, తాత్పర్యం చేత కాదు, అనుమానం చేత కాదు, ఇవన్నీ అందుకు ఇచ్చారు. అలాగే పరిమితగతత్వం పరిజహదపూర్వ వ్యాపార అంటే పరిగతత్వం. ఎందుకంటే అది అక్కడ పరిగత ప్రమాతృత్వము అని అంటాడు. దాంట్లోనే అది మనకి కావ్య ప్రకాశంలో వస్తుంది, రసంగాధరంలోనూ వస్తుంది. అక్కడ రసానుభవం సందర్భంలో మనం చూడండి, మొట్టమొదట సినిమాకి వెళ్ళినప్పుడు వాడు దాంట్లో వీడు హీరో వీరు హీరోయిన్ అని మనకి తెలుస్తుంది. కొంతసేపు పోయాక వాళ్ళ పేర్లు ఏవైతే ఉంటాయో నటులు మర్చిపోతాం మనం. వాళ్ళు ఏ పేర్లుగా దాంట్లో సినిమాలో ఉంటారో ఆ పేర్లతోటి కొంతసేపు ఉంటుంది. తర్వాత కొంతసేపు అయ్యేసరికి ఏమవుతుందంటే అవి కూడా పోయి కేవలము స్త్రీ పురుష భావం మాత్రమే కలుగుతుంది. అది మనదిగా మనముగా భావిస్తాం అన్నమాట. అలా భావించడం వల్లే ఆ భావాలన్నీ మనలో ఉద్భూతమై రసానుభవం మనకి కలుగుతున్నమాట. అంచేత పరిగత ప్రమాతృత్వం అనేది జహత్ విడిచిపెట్టడం. రసానుభవం పొందేటప్పుడు ఈ పరిమితమైనటువంటి ప్రమాతృత్వం అనేది ఉండదు. అందుకోసం పరిమిత గతిత్వం పరిజహతు అన్నాడు. ఆ పరిమిత గతిత్వాన్ని విడిచిపెట్టేటువంటి బుధుల్లో ఉండేటువంటి అపూర్వ వ్యాపారము అన్నాడు. ఆ అపూర్వ వ్యాపార విషయీకృతమైంది రసమే.
అని చెప్పడం కోసం ఇదంతా వివరణ ఇచ్చారు ఇక్కడ. అలాగే ఇంకా అనుకార్య అనుకర్తృగతత్వ పరిహారేణ సౌహృదయగత ఇది. అక్కడ సౌహృదయస్థ అన్నాడు కదా. రసము మీకు అది కూడా ఒక కావ్యప్రకాశం ఎక్కడ వస్తుంది. రసం కిన్ ఇష్టము అని ఒక ప్రశ్న కూడా అడిగేవారు పూర్వకాలం, మరి ఇప్పుడు అడుగుతున్నారో లేదు. ఈ రసము ఎక్కడ ఉంటుంది అని. ఎక్కడ ఉంటుందంటే అనుకార్యుడైనటువంటి రామాదుల్లోనూ ఉండదు. అనుకర్తలు అంటే నటులు, ఆ అనుకర్తలైనటువంటి నటుల్లోనూ ఉండదు. కానీ సహృదయుల్లో ఉంటుంది. అంటే రసానుభవం ఎక్కడ కలుగుతుందంటే సహృదయుల్లో రసానుభవం కలుగుతుంది, కానీ అనుకార్యులు ఎందుకు కానీ అనుకర్తలు ఎందుకు కానీ ఉండదు. ఇప్పుడు ఈ సహృదయస్థ అనేటువంటి మాట అనడం చేత ఏమైందంటాడంటే అనుకార్య అనుకర్తృ గతత్వ పరిహారేణ అన్నాడు. అంటే ఈ రసానుభవం అనేది, రసం అనేటువంటిది అనుకార్యగతము కాదు, అనుకర్తృగతము కాదు. రాముడిలో మనం దుఃఖాన్ని వర్ణించామంటే రాముడికి ఉన్నది దుఃఖమే, అదేమి కరుణరసం కాదు. దాన్ని అభినయించేటువంటి నటుడిలో అసలు ఉండదు. అంటే అసలు వాడికి దుఃఖము ఉండదు, దుఃఖం ఉన్నట్టుగా నటిస్తున్నాడు. అంచేది అది కరుణరసం కాదు. మరి కరుణరసం ఎక్కడా అంటే అది చూసేటువంటి మనలో ఆ భావోత్పత్తి వల్ల అనుభవానికి, కరుణరసం అనుభవానికి వస్తుంది అన్నమాట. సరే, ఏం అన్యత ఈ విధంగా లౌకికమునందు శాస్త్రీయమైనటువంటి వ్యవహారాలు మనం ఈ విధంగా చూసుకోవచ్చు అని చాలా విషయాలు ఇచ్చారు. ఉదాహరణ 4 ఇచ్చారు ఆయన. తర్వాత పశ్యంతి త్రపయేవ యత్ర తిరయత్యాత్మానమాభ్యంతరీ యత్ర త్రుట్యతి మధ్యమాపి మధురధ్వన్యుజ్జిహాసారసాన్ చాటు ఉచ్చారణ చాపలం వితనుతాం వాక్తత్ర బాహ్యా కథం దేవ్యా తే పరయా ప్రభో సహరః క్రీడా దృఢాలింగనే. ఇక్కడ ప్రభో అన్నాడు. ప్రభో ఇక్కడ పరమాత్మ అని కానీ ఏదో ఒక మహాయోగి అని కానీ అర్థం. పశ్యంతి త్రపయేవ యత్ర తిరయత్యాత్మానమాభ్యంతరీ. త్రపయా పశ్యంతీవ, సిగ్గుతో చూస్తున్నది ఇలాగా. అలాగే ఆత్మానం ఆభ్యంతరీ తిరయతి, దాన్ని తాను లోపల అభ్యంతరమునందు అనమాట. అభ్యంతరమునందు తిరయతి తిరస్కరించేటువంటిది. ఎత్ర తృచ్యతి మధ్యమాపి, ఎక్కడైతే మధ్యమ కూడా తృచ్యతి జారిపోతుందో. మధురధ్వన్యుజ్జిహాసారసాత్ అంటే మధురమైనటువంటి ధ్వనిని విడిచిపెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో, అనేటువంటి కోరికతోటి, కోరిక వల్ల మధ్యమాపి తృచ్యతి అని. చాటు ఉచ్చారణ చాపలం వితనుతాం వాక్తంత్ర బాహ్యా కథం దేవ్యా. అలాగే చాటు ఉచ్చారణ చాపలం అంటే చమత్కారంగా మాట్లాడడం అనమాట, ప్రియమైనటువంటి మాటలు మాట్లాడటం అనమాట. అది కథం వితనుతాం వాక్తంత్ర బాహ్య క్రీడా దృఢాలింగనే.
తే దేవ్యా పరయా తే దేవ్యా కథం వితనుతాం అని. ఇక్కడ యోగి పక్షంలో అయినట్టయితే మనకి వాక్కు పశ్యంతి, మధ్యమ, అలాగే పరా, పరా పశ్యంతి మధ్యమ బయటకు వచ్చేటువంటి వైఖరి వాక్కు. అంచేత ఆ పరావాక్కు తర్వాత పశ్యంతి వాక్కు తర్వాత మధ్యమ వాక్కు. ఈ పరయా అని అనడం చేత యోగులు తమ యోగనిష్టలో ధ్యానమగ్నులై ఉన్నప్పుడు మిగతావి తిరస్కరింపబడతాయి. అంటే ఆ పరావాక్కు చేత ఈ పశ్యంతి మధ్యమ వైఖరి ఎట్లాగా ఉండదు. అంచేతే చాటు ఉచ్చారణ చాపలం, ఉచ్చారణ బయటకు వస్తే కానీ వైఖరి అవదు. వాక్కు బయటకు వచ్చినప్పుడు వైఖరి. అంటే అసలు అది అలా కుదురుతుంది అన్నాడు. అంటే పరావాక్కు చేత పశ్యంతి మధ్యమ కూడా తిరస్కరింపబడితే, అదే పశ్యంతి తిరస్కరింపబడిందని మధ్యమ ఏదో తృట్యతి అని చెప్పాడు అనుకోండి, ఆ రెండూ లేకపోతే వైఖరి ఉండదు. పరా దానిపైన పశ్యంతి, దానిపైన మధ్యమ, అవతల తర్వాత చివరిది వైఖరి. అంచేత ఈ పై రెండు తిరస్కరింపబడితే నాలుగవది వైఖరి అసలు ఉండదు. పరా నుండే, పరా అసలు పూర్తిగా అసలు సంకల్ప మాత్రంలో ఉంటుంది. పరా వాయు రూపంలో ఉంటుంది. వాయు తరంగం ధ్వని తరంగంలా మారాలి. ఆ ధ్వని తరంగంలా మారేసరికి పశ్యంతి మధ్యమలో కానీ మనకి తెలియదు. పశ్యంతి యోగులకు తెలుస్తుందిట, వైఖరి అందరికీ తెలుస్తుంది. వైఖరి వినేవాడికి తెలుస్తుంది, మధ్యమ అనేవాడికి తెలుస్తుంది, పశ్యంతి యోగులకు తెలుస్తుంది. పరా అనేది వాక్ అని అంటున్నాము కానీ కేవలం సంకల్ప మాత్రంలో వాయు రూపంలో మాత్రమే ఉంటుందన్నమాట. అటువంటిప్పుడు ఆ పరావాక్కు పశ్యంతి మధ్యమ ఈ రెండింటిని తిరస్కరిస్తే ఇంకా వైఖరి ఎలా ఉంటుంది? ఉండదు అని యోగి పక్షంలో అనమాట. ఇక రెండవది ఏదో రాజు యొక్క భార్య అనుకున్నాం, ప్రభో ఓ రాజా అనమాట. తే పరయా దేవ్య, దీంట్లో ఒక రాజుగారికి ఉండే భార్యల్లో తరతమ భేదాలు ఉంటాయి కదా. పట్టపురాని ఒక ఆవిడ, ఇంకోటి రకరకాల తేడాలు ఉంటాయి. ఆమె ఆ పరాదేవి అనమాట. ఆవిడ వాళ్ళల్లో ఉన్న వాళ్ళు ఎవరు సుప్రీం ఎవరైతే ఆవిడ. క్రీడా దృఢాలింగనే, ఆ కౌగిలించుకునే ఉన్నటువంటి సందర్భంలో ఈ వెనకాలవన్నీ చాటు ఉచ్చారణ చాపలం వితనుతాం వాక్తంత్ర బాహ్య. అసలు నోటమడ మాటే రాకపోతుంటే దృఢమైనటువంటి అన్నారు, దృఢాలు కూడా ఇచ్చారు. క్రీడా దృఢాలింగనే అన్నాడు. అంటే ఆ దృఢాలింగన సందర్భంలో ఇక పైకి మాటే మాత్రం వస్తుంది, పైకి మాట ఏమిటి, లోపలే మాట ఉండదు అన్నమాట. అయితే ఇక్కడ పశ్యంతి వాక్ అనే దృష్టితో కాకుండా కృపయా పశ్యంతి వా, చూపుతోడు చూస్తున్నట్టుగా ఉన్నది అని. తిరయత్యాత్మానమాభ్యంతరీ, అంటే తను తాను దాచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఎత్ర తృచ్యతి మధ్యమా మధురధ్వన్యుజ్జిహాసారసాత్, అక్కడ మధురము అయిన ధ్వని చేద్దామనేటువంటి అనుకోవడము చేత మధ్యమా తృచ్యతి అన్నాడు.
ఆ మధ్యమ మరొక ఆవిడ అనుకోండి, ఆమె తొట్టుబాటు పడుతుంది అని. అలాగే వాక్తంత్ర బాహ్య అయినటువంటి స్థితిలో ఆమె మధురమైనటువంటి ప్రియమైనటువంటి మాటలు మాట్లాడటం ఎట్లా కుదురుతుంది అని. ఇక్కడ రాజు తన భార్యను ప్రియురాలను కౌగిలించుకోవడము, ఆ సందర్భంలో మాటలు రాకపోవడము, ఇట్లాంటివన్నీ లౌకిక వ్యవహారం. ఈ లౌకిక వ్యవహారమునందు తిరగండి, అది ఆ లౌకిక వ్యవహారం ఆరోపింపబడుతోంది ఆగమ వ్యవహారంలో. అంటే యోగ శాస్త్రం అని అనుకున్నట్టయితే ఆ యోగ శాస్త్రములో ఆయన పరాస్థితి, ఆ పరావాక్కు, ఆ పరావాక్కునే దేవి అన్నాడు అన్నమాట. ఆ పరావాక్ రూపమైనటువంటి దేవి చేత ఈ పశ్యంతి మధ్యమ ఇవన్నీ కూడా తిరస్కరింపబడుతూ ఉంటే వైఖరి వాక్ అసలు ప్రశ్నే లేదు, అది ఎలా వచ్చు రాదు అని చెప్పాడు. ఆ విధంగా యోగ శాస్త్రం అనుకుంటుంది యోగ శాస్త్రమునందు లౌకిక వ్యవహారం, రాజు అతని భార్య వారి వ్యవహారం అన్నమాట. ఆ విధంగా శాస్త్రీయమునందు లౌకిక సమారోహం, ఈ విధంగా ప్రధానమైనవి 4. మధ్యలో లౌకికములో శాస్త్రీయం అనే దానికి ఇంకో ఉదాహరణలు 2-3 ఎక్కువ ఇచ్చారు. మామూలుగా అయితే సరిగ్గా 4. లౌకికమునందు లౌకికము, శాస్త్రమునందు శాస్త్రము, తర్వాత లౌకికమునందు శాస్త్రము, శాస్త్రమునందు లౌకికము, 4 ఉదాహరణలు. అత్ర ఆగమ ప్రసిద్ధే వస్తు లౌకిక వస్తు వ్యవహార సమారోప లౌకిక వస్తు వ్యవహారస్య రసాదివేదాత్ బహుభేద ఇత్యుక్తం ప్రాక్. తత్ర శుద్ధ కార్య సమారోపే కార్యస్య విశేషణత్వం ఔపచారికమాశ్రిత్య విశేషణ సామ్యాత్ ఇది లక్షణం పూర్వశాస్త్రానుసారేణ విహితం యథా కథంచిత్ యోజ్యం. శుద్ధ కార్య సమారోపములో కార్యమునకు విశేషణత్వం అనేది లక్షణయానడు. ఔపచారికమాశ్రిత్య విశేషణ సామ్యాత్ ఇది. లక్షణం విశేషణ సామ్యము అనేటువంటి దాన్ని ఇది పూర్వశాస్త్ర అనుసారంగా చెప్పబడినటువంటి దాన్ని యథాకథంచిత్ యోజ్యం, ఏదో విధంగా దానికి అన్వయించుకోవలసింది అని చెప్పి. సరే, ఇక్కడికి ఆపుదామండి, ఇంకా ఇది ఇంకా నడుస్తోంది. మీరు ఎలా అంటే అలా గురుగారు. ఇక్కడికి ఆపుదాం.